కర్ణాటక రాజధాని బెంగళూరు. ఈ పేరు వినగానే మన దేశంలోనే మోస్ట్ డెవలప్డ్ సిటీల జాబితాలో మొదటి వరుసలో ఉంటుంది. భారతదేశ సిలికాన్ వ్యాలీ అని కూడా బెంగళూరుకి పేరు. ఇదే కాదు, ట్రాఫిక్ లో కూడా టాప్ లో ఉంటుంది. అయితే తాజాగా ఇప్పుడు బెంగళూరు నగరానికి నీటి సమస్య తలెత్తింది. వేసవి కాలం రాకముందే అక్కడ తాగునీరు కోసం జనం తిప్పలు పడుతున్నారు. దీంతో వేసవి మొదలు కాకముందే బెంగళూరు మహానగరం ఎండిపోతుంది. ఇప్పటికే పరిస్థితులు ఆందోళనగా మారగా రానున్న రోజులు ఇంకెంత ఘోరంగా ఉంటాయో అని బెంగళూరు వాసులు బెంగ పెట్టుకున్నారు. దేశంలోనే ఐటీ హబ్ అయిన బెంగళూరులో నీటి ఎద్దడి తలెత్తడంతో టెక్కీలు, టెక్ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మార్చి నెలలోనే బెంగళూరుకు నీటి కష్టాలు మొదలయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్వెల్స్ ఎండిపోవడంతో నీటి సంక్షోభంలో నగరం విలువెల్లాడుతుంది. స్థానికులు నీటి కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడటంతో అధిక ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి కోసం పొడవాటి క్యూల్లో వేచి ఉండాల్సి వస్తుంది. కొద్దిపాటి నీటితోనే ఇంట్లో వారంతా సర్దుకోవాల్సి వస్తుంది. స్నానం చేసేందుకు, వంట చేసుకునేందుకు తగినంత నీరు ఉండటం లేదు. కర్ణాటక రాజధాని బెంగళూరు ఈ పేరు వినగానే మన దేశంలోనే మోస్ట్ డెవలప్డ్ సిటీల జాబితాలో మొదటి వరుసలో ఉంటుంది. భారతదేశ సిలికాన్ వ్యాలీ అని కూడా బెంగళూరుకి పేరు. ఇక కావేరీ నది బేసిన్ లోని రిజర్వాయర్ల నుంచి బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవర్స్ బోర్డు నుంచి అధిక మొత్తంలో నీరు అందుతుంది. ఇక కావేరీ నది నీరు రాని ప్రాంతాలు బోర్వెల్స్, వాటర్ ట్యాంకులపైనే ఆధారపడతాయి. ప్రస్తుతం బెంగళూరు నగరానికి రోజుకి 1,450 మిలియన్ లీటర్ల నీరు అందుతుండగా ఇంకో 1,680 మిలియన్ లీటర్ల నీరు కొరత ప్రతిరోజు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదేమీ ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య కాదు. గత 3 నెలలుగా తమను నీటి కొరత వెంటాడుతుందంటున్నారు స్థానికులు. ప్రైవేట్ ట్యాంకర్లను ధర తగ్గించాలని ప్రభుత్వం కోరిన తర్వాత వారు కొన్ని ప్రాంతాలకు అసలు రావడమే లేదు. స్థానికులు ప్రతిరోజు ప్రభుత్వానికి ఈమెయిల్స్ పంపుతున్నా స్పందన ఉండటం లేదు. నీరు ప్రాణాధారం. నీరు లేనిదే జీవించడం కష్టం. అది కూడా కర్ణాటకలోని బెంగళూరులో మరీ కష్టం. దేశంలోనే సిలికాన్ వ్యాలీగా పేరు గడించిన సిటీలో వింత వింత నిబంధనలు వినిపిస్తున్నాయి. ఓ గేటెడ్ కమ్యూనిటీ వారు అర్జెంటుగా మీటింగ్ ఏర్పాటు చేసి తాగునీటిని వృధా చేస్తే 5,000 రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంటుందని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. చేసిన తప్పును మళ్లీ చేస్తే ఫైన్ రెట్టింపవుతుందని హెచ్చరించారు. నీటి వృధాను మానిటర్ చేసేందుకు ప్రత్యేకంగా మనుషులను కూడా ఏర్పాటు చేశారు. తీవ్ర నీటి ఎద్దడి కారణంగా వెస్ట్ ఫీల్డ్, యలహంక్, కనక్పూర్లోని కాలనీల్లోని ఇలాంటి నిబంధనలనే అమలు చేస్తున్నారు. 4 రోజులుగా బెంగళూరు నగరంలో వాటర్ సప్లై, సీవరేజ్ అండ్ బోర్డ్ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. విజయనగర్ లో ఓ కోచింగ్ సెంటర్ తమ విద్యార్థులకు ఓ మెసేజ్ పెట్టింది. అదేంటంటే ఇకపై చదువులన్నీ ఆన్లైన్ లోనే ఉంటాయని, విద్యార్థులు జూమ్ వీడియో కాల్లోనే వర్చువల్ గా అటెండ్ కావాల్సి ఉంటుందని తెలిపారు. దీనికి కారణం బెంగళూరులో ఏర్పడిన దారుణమైన నీటి ఎద్దడే అని కోచింగ్ సెంటర్ యాజమాన్యం స్పష్టం చేసింది. కొన్ని గేట్వే కమ్యూనిటీల్లో మరీ దారుణం. అక్కడి వారు ఇళ్లలో స్నానం చేయడాన్ని నిషేధించారు. తడిబట్టతో తుడుచుకుని పని కానిచ్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మరికొన్ని చోట్ల టాయిలెట్లలో నీటి వృధా చేయకుండా పేపర్ వాడుకోవాలంటూ నియమం విధించారు. ప్రస్తుతం బెంగళూరు లాంటి అందమైన నగర వీధుల్లో ఎటు చూసినా వాటర్ ట్యాంకులు పరుగులు తీస్తూ కనిపిస్తున్నాయి. విపరీతమైన డిమాండ్ కారణంగా వాటర్ సప్లయర్స్ ట్యాంకర్ రేట్లు పెంచేశారు. ఇప్పుడు ఓ ట్యాంకర్ నీటి ధర 700 నుంచి 800 వరకు ఉంటుండగా మరికొన్ని చోట్ల అదే ట్యాంకర్ కు 1,500 నుంచి 1,800 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని ముందే తెలిసి కూడా చర్యలు తీసుకొని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. సాక్షాత్తు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసం ఉండే కుమారకృప రోడ్ లో ఆయన ఇంటి ముందు నీళ్ళ ట్యాంకులు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సదాశివనగర్ లో ఉండే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తమ ఇంట్లోని బోర్ పంపుల్లో నీటి చుక్క లేదని, ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి అంటూ ట్వీట్ చేశారు. ఈ వీధికి ఆనుకుని ఉన్న సాంకీ లేక్ ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బెంగళూరు నగరం గతంలో ఎన్నడూ ఎరుగని తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇంకా మార్చి నెల పోనే లేదు, ఏప్రిల్, మే నెల రానే లేదు. ఇప్పుడే నీటి కొరవ ఇంతలా వేధిస్తే మరో 3 నెలలు గడిచేదట్లా అని జనం నల్లాల వైపు దీనంగా చూస్తున్నారు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక అధికారులు, నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఆహారం లేకపోయినా ఉండవచ్చు, కానీ ప్రాణాధారమైన నీరు లేకుండా ఎలా ఉండాలో నగరవాసులకు అర్థం కావడం లేదు. ఇంతటి తీవ్ర నీటి ఎద్దడికి కారణం 2023లో సరైన వర్షపాతం లేకపోవడమేనని అంటున్నారు వాతావరణ విభాగం అధికారులు. పర్యావరణవేత్తలు అభిప్రాయం మేరకు ఎల్ నినో ప్రభావం వల్ల గత కొన్నేళ్లలో ఎన్నడూ ఎరుగని తీవ్రమైన నీటి కొరవును బెంగళూరు ఎదుర్కొంటుందని వారు అంచనా వేశారు. అక్కడి ఓ స్థానికుడు చెబుతున్న లెక్కలు వింటే గుండెలు బరువెక్కుతున్నాయి. తమ కుటుంబంలో 6 సభ్యులున్నారని, ఎంత పొదుపుగా వాడుకున్నా ఓ ట్యాంకరు 5 రోజులు వస్తుందంటున్నారు. అంటే నెలకు 6 ట్యాంకర్లు ఈ కుటుంబానికి అవసరమవుతాయి. నీటి కోసం వారు నెలకు 9,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంతకాలం చెల్లించాలి?
3 నెలల పాటు పరిస్థితి ఇలాగే ఉంటే వారు 3 నెలలకు గాను 27,000 రూపాయలు ఖర్చు చేయాలి. సామాన్యులమైన తమకు ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు అక్కడి జనం. పరిస్థితి తీవ్రతను గమనించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ నగరంలోని ప్రైవేట్ ట్యాంకర్స్, ప్రైవేట్ బోర్వెల్స్ ను తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించారు. మిల్క్ ట్యాంకర్స్ ని కూడా నీటిని సరఫరా చేయడానికి ఉపయోగించాలని, ట్యాంకర్ రేట్ను ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్త పరిస్థితి చూస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివరణ మేరకు కర్ణాటకలోని 136 తాలూకాల్లో 123 నీటి కరువు ప్రాంతాలుగాను, 109 అతి తీవ్ర నీటి కరువును ఎదుర్కొంటున్న ప్రాంతాలుగాను గుర్తించారు. నీటి కరువును ఎదుర్కొనేందుకు తాలూకు లెవెల్లో కంట్రోల్ రూమ్లు, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో తాలూకా లెవెల్లో టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేశారు. సరే, ఇది కాస్త పక్కన పెడితే మన రాష్ట్రం గురించి చూద్దాం. మనకు ఎక్కడ నీటి గలగలా వినిపించినా అది కాళేశ్వరం నీరే అని పాత ప్రభుత్వం జనాన్ని నమ్మజూపింది. ఎక్కడ నీరు కనిపించినా అది కాళేశ్వరం నీరేనని నమ్మించింది. రానున్న వేసవి కాలంలో నీరు గురించి మనకు లేని భ్రమలు కల్పించారు. మనకేం తక్కువ, మనకు కాళేశ్వరం నీళ్లున్నాయని చెప్పారు. కానీ రానున్న కొద్ది సమయంలోనే అవి భ్రమలేననే విషయం మనం చూడబోతున్నాం. మేడిగడ్డ రిపేర్ల సంగతి దేవుడెరుకు. కేసీఆర్ చెప్పిన నీటి జాడలు ప్రస్తుతం కనుచూపు మేరలో కనిపించడం లేదు. మరో నెల రోజుల్లోనే ఈ భ్రమలకు తెరపడనుంది. అప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారన్న విషయంపై ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.